దేవుని స్తోత్రం. అంటే మనం ఎందుకు ఉతుకుతాం ఈ చొక్కాని? మురికి పోవాలని, అవునా కదా? నువ్వు ఎందుకు ఉతుకుతారా మాడవాళ్ళు? రేపు ఒక రోజు మీ ఆయన చేత ఉతికించండి, ఉతుకును వాళ్ళు. అప్పుడు ఆయనకు కూడా తెలిసింది మురికి పోవాలి, లేకపోతే చొక్కా ఉతికినా. అలాగే ప్రభువు నిన్ను ఎందుకు రక్షించాడు? నీలో ఉన్న చెడు క్వాలిటీని తీసేయాలని. దేవుని స్తోత్రం. ఆదివారం లేదంటే రకరకాల వాక్యాలు నీకు ఎందుకు వినిపిస్తున్నాడు ఆయన? నీలో ఉన్న మురికి కడగబడాలని. హల్లెలూయా. ఇంత మురికి ఎన్ని విధాలుగా దేవుడు ప్రార్థనలని, మీటింగ్స్ అని, ఉపవాసాలని, రకరకాలని పెట్టి మనల్ని శుద్ధి చేస్తే మరలా మనం సోమవారం కల్లా ఏమైపోతాం? మళ్ళా అదే మురికి కనిపించింది అనుకో, ప్రభువుకి ఎంత బాధేసింది. కాబట్టి ఒక బూతు మాటలే కాదు, కానీ అంతకుముందు నీలో ఉన్న గుణగణాలన్నీ ఏం చేయాలి? నువ్వు చెప్పండి, వదిలేసుకోవాలి. దేవునికి స్తోత్రం.